ప్రముఖ నాయకులు దుర్గాబాయి దేశ్ముఖ్ రాజమహేంద్రవరంలో ఎప్పుడు జన్మించారు? 1910 జూలై 10. దుర్గాబాయి దేశ్ముఖ్ ఆంధ్ర మహిళా సభను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1938. దుర్గాబాయి దేశ్ముఖ్ మొదట ఏ నగరంలో ఆంధ్ర మహిళా సభను స్థాపించారు? మద్రాస్. దుర్గాబాయి దేశ్ముఖ్ ఆంధ్ర మహిళా సభను 1958లో ఎక్కడ స్థాపించారు? మచిలీపట్నం. దుర్గాబాయి దేశ్ముఖ్ స్థాపించిన తెలుగు మాసపత్రిక ఏది? ఆంధ్ర మహిళ. రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైన మహిళ ఈ క్రింది వారిలో ఎవరు? దుర్గాబాయి దేశ్ముఖ్. దుర్గాబాయి దేశ్ముఖ్ అధ్యక్షురాలుగా పనిచేసిన కేంద్ర సంస్థలు: 1 జాతీయ స్త్రీ విద్యా మండలి, 2 కేంద్ర సాంఘిక సంక్షేమ మండలి, 3 జాతీయ బాలికల మరియు స్త్రీ విద్యా సంఘం. దుర్గాబాయి దేశ్ముఖ్కు గల బిరుదులు ఏవి? ఆంధ్ర మహిళ. దుర్గాబాయి దేశ్ముఖ్ ఎప్పుడు తుది శ్వాస విడిచారు? 1981 మే 9. గరిమెళ్ళ సత్యనారాయణ ఎప్పుడు జన్మించారు? 1893 జూలై 15. గరిమెళ్ళ సత్యనారాయణ ఎక్కడ జన్మించారు? శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం గోనెలపాడు గ్రామం. గరిమెళ్ళ సత్యనారాయణ స్వగృహం శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం ప్రియాగ్రహారంలో. గరిమెళ్ళ సత్యనారాయణ మొదటిసారిగా 1926లో ప్రియాగ్రహారంలో ఏ పేరుతో గ్రంథాలయాన్ని ప్రారంభించారు? శారద. గరిమెళ్ళ సత్యనారాయణ ఎప్పుడు పరమపదించారు? 1952 డిసెంబర్ 18. బులుసు సాంబమూర్తి ఏ సంవత్సరంలో జన్మించారు? 1886. బులుసు సాంబమూర్తి ఎక్కడ జన్మించారు? తూర్పుగోదావరి జిల్లా దుల్లలో. బులుసు సాంబమూర్తి మహర్షి అనే బిరుదును ఎవరి చేత పొందారు? గాంధీజీ. బులుసు సాంబమూర్తి ఏ సంవత్సరంలో మద్రాసు అసెంబ్లీకి స్పీకర్గా వ్యవహరించారు? 1937. బులుసు సాంబమూర్తి ఏ సంవత్సరంలో స్వర్గస్థులైనారు? 1958. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ 1921లో ఎక్కడ జన్మించాడు? పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకా మండపాక. ఆధునిక యుగపు అభ్యుదయ కవిగా ఎవరిని పేర్కొంటారు? దేవరకొండ బాలగంగాధర్ తిలక్. 1944లో ఎక్కడ జరిగిన అఖిల భారత అభ్యుదయ రచయితల మహాసభలో దేవరకొండ బాలగంగాధర్ తిలక్ పాల్గొన్నారు? బొంబాయి. అమృతం కురిసిన రాత్రి కవితా సంపుటి ఎవరి రచన? దేవరకొండ బాలగంగాధర్ తిలక్. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ కవితలు: 1 గోరువంకలు, 2 సీత. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ ఎప్పుడు మరణించారు? 1966 జూన్ 30. అయ్యదేవర కాళేశ్వరరావు ఎప్పుడు జన్మించారు? 1881 జనవరి 22. అయ్యదేవర కాళేశ్వరరావు ఎక్కడ జన్మించారు? కృష్ణా జిల్లా నందిగామ. అయ్యదేవర కాళేశ్వరరావు ఏ కాలంలో విజయవాడ మున్సిపల్ కౌన్సిల్కు చైర్మన్గా వ్యవహరించారు? 1925-30. అయ్యదేవర కాళేశ్వరరావు ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభ్యునిగా ఎప్పుడు పనిచేశారు? 1937-39, అలాగే 1946-51 మధ్యకాలంలో పనిచేశారు. ఎక్కడ జరిగిన మహాసభ? 1919లో గాంధీజీ ఉపన్యాసాలను తెలుగులోకి అయ్యదేవర కాళేశ్వరరావు అనువదించారు. విజయవాడలో. ఎవరి నాయకత్వంలో 1949లో విజయవాడ విశాలాంధ్ర సభ ఏర్పడింది? అయ్యదేవర కాళేశ్వరరావు. సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమంలో ఈ క్రింది ఏ ప్రాంతానికి అయ్యదేవర కాళేశ్వరరావు నాయకత్వం వహించారు? విజయవాడ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ తొలి 1956-62 మధ్యకాలంలో స్పీకర్గా ఎవరు ఉన్నారు? అయ్యదేవర కాళేశ్వరరావు. భారత ప్రభుత్వం అయ్యదేవర కాళేశ్వరరావును ఈ క్రింది ఏ పురస్కారంతో సత్కరించింది? పద్మభూషణ్. అయ్యదేవర కాళేశ్వరరావు రచించిన గ్రంథాలు: 1 జీవిత చరిత్ర, 2 ఈజిప్టు చరిత్ర, 3 చైనా జాతీయోద్యమ చరిత్ర, 4 ఫ్రెంచ్ విప్లవ చరిత్ర, 5 అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్ర. అయ్యదేవర కాళేశ్వరరావు ఏ తేదీన తుదిశ్వాస విడిచారు? 1962 ఫిబ్రవరి 26. కాశీనాథుని నాగేశ్వరరావు ఎప్పుడు జన్మించారు? 1867 మే 1. కాశీనాథుని నాగేశ్వరరావు ఎక్కడ జన్మించారు? కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా ఎలమర్రు గ్రామంలో.
కాశీనాథుని నాగేశ్వరరావు ముంబైలో ఏ సంవత్సరంలో అమృతాంజనం కంపెనీని ప్రారంభించారు? 1893. కాశీనాథుని నాగేశ్వరరావు స్థాపించిన పత్రిక ఏది? ఆంధ్ర. ఏ సంవత్సరంలో ఆంధ్ర పత్రికను కాశీనాథుని నాగేశ్వరరావు స్థాపించారు? 1908లో. కాశీనాథుని నాగేశ్వరరావు ఆంధ్ర పత్రికను మొదట ఎక్కడ ప్రారంభించారు? ముంబై. కాశీనాథుని నాగేశ్వరరావు ప్రారంభించిన ఆంధ్ర పత్రిక దినపత్రికగా ఎక్కడ నుండి వెలువడడం మొదలైంది? మద్రాసు. ఏ సంవత్సరం నుంచి కాశీనాథుని నాగేశ్వరరావు ప్రారంభించిన ఆంధ్ర పత్రిక దినపత్రిక వెలువడుతుంది? 1914. కాశీనాథుని నాగేశ్వరరావుని ఎవరు విశ్వదాతగా అభివర్ణించారు? గాంధీజీ. భారతీయ సాహిత్య మాసపత్రికను శ్రీనాథుని నాగేశ్వరరావు ఏ సంవత్సరంలో స్థాపించారు? భారతీయ సాహిత్య మాసపత్రికను కాశీనాథుని నాగేశ్వరరావు ఏ సంవత్సరంలో స్థాపించారు? 1924లో. భారతీయ సాహిత్య మాసపత్రిక వేటికి వెలకట్టలేని సేవ చేసింది? 1. తెలుగు భాష వికాసానికి, 2. దేశభక్తి ప్రచారానికి. ప్రత్యేక ఆంధ్ర మహాసభకు కాశీనాథుని నాగేశ్వరరావు ఏ సంవత్సరంలో అధ్యక్షులుగా పనిచేశారు? 1918లో. ఆంధ్ర రాయలసీమ నాయకుల మధ్య శ్రీబాగ్ ఒడంబడిక ఎవరి నివాసంలో ఏర్పడింది? కాశీనాథుని నాగేశ్వరరావు. 1924లో ఎక్కడ జరిగిన ఆంధ్ర మహాసభలో కాశీనాథుని నాగేశ్వరరావుకు దేశోద్ధరక బిరుదును ప్రదానం చేశారు? మద్రాస్. 1929లో ఎక్కడ జరిగిన ఆంధ్ర మహాసభలో కాశీనాథుని నాగేశ్వరరావుకు విశ్వవిధాత బిరుదును ప్రదానం చేశారు? విజయవాడ. విజయవాడలోని దుర్గా కళామందిరం ఎవరు స్థాపించారు? కాశీనాథుని నాగేశ్వరరావు. ముట్నూరి కృష్ణారావు. ముట్నూరి కృష్ణారావు ఏ సంవత్సరంలో జన్మించారు? 1879. ముట్నూరి కృష్ణారావు ఎక్కడ జన్మించారు? కృష్ణా జిల్లా రామన్నపేటలో. 1902లో కొండా వెంకటప్పయ్య స్థాపించిన కృష్ణా పత్రికకు ముట్నూరి కృష్ణారావు ఏ సంవత్సరంలో సంపాదక బాధ్యతలు స్వీకరించారు? 1906లో. కృష్ణా పత్రికలోని హైలైట్ శీర్షికలు ఏవి? 1. వెలుగులు, 2. తెలుగు జిలుగులు. ముట్నూరి కృష్ణారావు గారు కృష్ణా పత్రికతో పాటు కొన్నాళ్ళు ఏ మాసపత్రికను నడిపారు? ఆంధ్రభారతి. ముట్నూరి కృష్ణారావు గారు వందే మాతరం ఉద్యమ సమయంలో ఎవరితో కలిసి ఆంధ్రదేశంలో పర్యటించారు? బిపిన్ చంద్రపాల్. ఎవరు ఆంధ్ర జాతీయ కళాశాల స్థాపనలో ప్రముఖ పాత్ర పోషించారు? ముట్నూరి కృష్ణారావు. ఆంధ్ర జాతీయ పునర్వికాస ఉద్యమ సారథులలో ఒకరిగా చెప్పవచ్చు ముట్నూరి కృష్ణారావుని. కొమర్రాజు లక్ష్మణరావు. కొమర్రాజు లక్ష్మణరావు 1876 మే 18న ఎక్కడ జన్మించారు? కృష్ణా జిల్లాలో. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయమును 1901లో ఎవరు స్థాపించారు? కొమర్రాజు లక్ష్మణరావు. కొమర్రాజు లక్ష్మణరావు ఏ సంవత్సరంలో విజ్ఞాన చంద్రిక మండలి ఏర్పాటు చేశారు? 1906. కొమర్రాజు లక్ష్మణరావు ఏ సంవత్సరంలో ఆంధ్ర పరిశోధక మండలి ఏర్పాటు చేశారు? 1922. కొమర్రాజు లక్ష్మణరావు రచనలు 1. హిందూ మహాయుగం, 2. మహమ్మదీయ మహాయుగం. ఎన్జి రంగా. ఎన్జి రంగా గుంటూరు జిల్లాలోని నిడుబ్రోలు గ్రామంలో ఎప్పుడు జన్మించారు? 1900 నవంబర్ 7న. ఎన్జి రంగా అసలు పేరు గోగినేని రంగనాయకులు. భారతీయ రైతు శిక్షణ కేంద్రాన్ని ఎన్జి రంగా 1934లో ఎక్కడ స్థాపించి రైతులకు శిక్షణ నిర్వహించారు? నిడుబ్రోలు. ఎన్జి రంగా శిష్యులు గౌతి లచ్చన్న, పుల్లెల శ్యాంసుందర్రావు, పి తిమ్మారెడ్డి, కందుల ఓబుల్ రెడ్డి. ఎన్జి రంగా 1936లో ఎక్కడ జరిగిన అఖిల భారత రైతు కాంగ్రెస్కు అధ్యక్షత వహించారు? ఫజీపూర్. ఎన్జి రంగా కృషికార్ లోక్ పార్టీని ఏ సంవత్సరంలో స్థాపించారు? 1951. ఎన్జి రంగాకు గల ఇతర పేర్లు: 1. రైతు బాంధవుడు, 2. రైతు కూలీ పితామహుడు, 3. రైతు నాయకుడు. ఎన్జి రంగా పత్రికలు: రైతు వాహిని, గోభూమి. ఎన్జి రంగా రచనలు: 1. క్రీడో ఆఫ్ వరల్డ్ పీసెంటరీ, 2. ఫైట్ ఫర్ ఫ్రీడమ్, 3. రెవల్యూషనరీ పీసెంట్. కొండా వెంకటప్పయ్య పంతులు. కొండా వెంకటప్పయ్య పంతులు 1866 ఫిబ్రవరి 22న ఎక్కడ జన్మించారు? గుంటూరు. 1902లో కృష్ణా పత్రికను స్థాపించింది ఎవరు? కొండా వెంకటప్పయ్య. గుంటూరులో బాలికా విద్యాభివృద్ధి కోసం స్థాపించిన ఏ సంస్థ కోసం కొండా వెంకటప్పయ్య పంతులు ధన సహాయం చేశారు? శ్రీ శారదా నికేతన్.
ఏ కాలంలో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కొండా వెంకటప్పయ్య పంతులు ఏ కాలంలో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవిని కొండా వెంకటప్పయ్య పంతులు నిర్వహించారు? 1918, 1923 మధ్యకాలంలో. కొండా వెంకటప్పయ్య పంతులు రచించిన ప్రముఖ గ్రంథాలు: 1 డచ్ రిపబ్లిక్, 2 ఆంధ్రోద్యమం, 3 స్వీయ చరిత్ర. కొండా వెంకటప్పయ్య పంతులు ఎవరి గృహంలో ఆంధ్రోద్యమానికి అంకురార్పణ చేశారు? వెంజమూరి భావనాచార్యులు. 1913 బాపట్ల ప్రథమాంధ్ర మహాసభకు అధ్యక్షులుగా ఎవరు ఎన్నికయ్యారు? ముట్నూరి కృష్ణారావు. కొండా వెంకటప్పయ్య పంతులు బిరుదులు: 1 దేశభక్త, 2 ఆంధ్రోద్యమ పితామహుడు. కొండా వెంకటప్పయ్య పంతులు ఎప్పుడు పరమపదించారు? 1949 ఆగస్టు 15. టంగుటూరి ప్రకాశం. టంగుటూరి ప్రకాశం ఎప్పుడు జన్మించారు? 1872. టంగుటూరి ప్రకాశం ఏ సంవత్సరంలో రాజమండ్రి పురపాలక సంఘానికి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు? 1901. ఇంగ్లాండ్ వెళ్ళి 1903లో బారిస్టర్ పట్టాను పొందిన మొదటి ఆంధ్రుడు ఎవరు? టంగుటూరి ప్రకాశం. టంగుటూరి ప్రకాశం ఏ పత్రికలకు పనిచేశారు? 1 లా టైమ్స్, 2 స్వరాజ్య అనే ఆంగ్ల పత్రిక, 3 గ్రామ స్వరాజ్య అనే వారపత్రిక. టంగుటూరి ప్రకాశం స్వరాజ్య అనే ఆంగ్ల పత్రికను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1921లో. టంగుటూరి ప్రకాశం పంతులు బిరుదు ఏమిటి? ఆంధ్రకేసరి. టంగుటూరి ప్రకాశానికి ఆంధ్రకేసరి అనే బిరుదు ఏ ఉద్యమ సమయంలో వచ్చింది? సైమన్ కమిషన్ గో బ్యాక్. టంగుటూరి ప్రకాశం రచించిన ఆంగ్ల పుస్తకాలు: 1 మోనిటరీ సిస్టమ్ ఆఫ్ వరల్డ్, 2 ఇండియన్ మోనిటరీ సిస్టమ్. 1918లో స్థాపించిన ఆంధ్ర కాంగ్రెస్ సంఘానికి 13 సార్లు అధ్యక్షునిగా ఎన్నికైన ఘనత సాధించింది ఎవరు? టంగుటూరి ప్రకాశం. చక్రవర్తుల రాజగోపాలాచారి మంత్రివర్గంలో 1937లో టంగుటూరి ప్రకాశం ఏ శాఖ మంత్రిగా చేరారు? రెవెన్యూ శాఖ మంత్రిగా. టంగుటూరి ప్రకాశం రాసిన స్వీయ చరిత్ర ఏది? నా జీవిత యాత్ర. ఏ సంవత్సరంలో టంగుటూరి ప్రకాశం ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవిని స్వీకరించారు? 1946. టంగుటూరి ప్రకాశం ఆచార్య కృపాలనితో కలిసి స్థాపించిన పార్టీ ఏది? కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ. 1953లో ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఎవరు? టంగుటూరి ప్రకాశం. టంగుటూరి ప్రకాశం వేటి స్థాపనకు నిర్మాణానికి కారకులు? 1 నాగార్జున సాగర్, 2 ప్రకాశం బ్యారేజ్, 3 శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం. న్యాపతి సుబ్బారావు. న్యాపతి సుబ్బారావు ఏ సంవత్సరంలో జన్మించారు? 1856 జనవరి 14. న్యాపతి సుబ్బారావు ఏ జిల్లాకు చెందినవారు? నెల్లూరు. 1914 ఏప్రిల్ 11న విజయవాడలో జరిగిన 2వ ఆంధ్ర మహాసభకు ఎవరు అధ్యక్షత వహించారు? న్యాపతి సుబ్బారావు. ఏ సంవత్సరంలో న్యాపతి సుబ్బారావు రాజమహేంద్రవరంలో హిందూ సమాజంను స్థాపించారు? 1903. 1907 జూలైలో కాకినాడ దొమ్మికేసు సంఘటనలో ముద్దాయిల తరపున ఎవరు వాదించారు? న్యాపతి సుబ్బారావు. ఏ సంవత్సరంలో మద్రాసులో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ ఆహ్వాన సంఘం చైర్మన్గా న్యాపతి సుబ్బారావు ఎన్నికయ్యారు? 1898. 1907లో ఏ బ్యాంక్ స్థాపించినప్పుడు ఆ బ్యాంకు స్థాపకులలో ఒకరుగా న్యాపతి సుబ్బారావు కలరు? ఇండియన్ బ్యాంక్. తెలుగులో చింతామణి అనే పత్రికను వీరేశలింగం పంతులు గారి సంపాదకత్వంలో ప్రారంభించింది ఎవరు? న్యాపతి సుబ్బారావు. ఇండియన్ ప్రోగ్రెస్ అనే ఆంగ్ల జర్నల్ను ఎవరు ప్రారంభించారు? న్యాపతి సుబ్బారావు. సంగ్రహ రామాయణాన్ని రచించింది ఎవరు? న్యాపతి సుబ్బారావు. 1926లో న్యాపతి సుబ్బారావు ఏ బిరుదుతో సత్కరించబడ్డారు? ఆంధ్ర భీష్మ. న్యాపతి సుబ్బారావు ఏ సంవత్సరంలో కన్నుమూశారు? 1940. ఖాసా సుబ్బారావు. ఖాసా సుబ్బారావు 1896 జనవరి 23న ఎక్కడ జన్మించారు? నెల్లూరు. ఖాసా సుబ్బారావు 1924లో ప్రకాశం ప్రారంభించిన స్వరాజ్య పత్రికలో సహసంపాదకులుగా చాలా సంవత్సరాలు పనిచేశారు. కోల్కతాలోని ఇండియన్ ఫైనాన్స్ పత్రికలోను, ముంబైలోని ఫ్రీ ప్రెస్ జర్నల్లోనూ పనిచేశారు. 1940లో ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికలో చేరి దానికి సంపాదకులయ్యారు. ఖాసా సుబ్బారావు స్వతంత్ర వారపత్రికను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1946.
ఖాసా సుబ్బారావు ఏ సంవత్సరంలో స్వరాజ్య ఆంగ్ల పత్రికను మొదలుపెట్టారు? 1956. కట్టమంచి రామలింగారెడ్డి సిఆర్ రెడ్డి చిత్తూరు జిల్లాలో కట్టమంచి గ్రామంలో కట్టమంచి రామలింగారెడ్డి ఎప్పుడు జన్మించారు? 1880 డిసెంబర్ 10. కట్టమంచి రామలింగారెడ్డి 1921లో ఏ పార్టీ తరపున మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యారు? జస్టిస్ పార్టీ. కట్టమంచి రామలింగారెడ్డి మద్రాసు శాసనసభ్యుడిగా ఏ విశ్వవిద్యాలయ బిల్లుకు రూపకల్పన చేశారు? ఆంధ్ర విశ్వవిద్యాలయానికి కట్టమంచి రామలింగారెడ్డి ఎప్పుడు వైస్ ఛాన్సలర్గా నియమితులయ్యారు? 1926, 1936. కట్టమంచి రామలింగారెడ్డి గారి రచనలు: 1 ముసలమ్మ మరణం, 2 ఆర్థిక శాస్త్రం, 3 నవయామిని. మాడభూసి అనంతశయనం అయ్యంగారు. మాడభూసి అనంతశయనం అయ్యంగారు చిత్తూరు జిల్లా తిరుచనానూరులో ఎప్పుడు జన్మించారు? 1891 ఫిబ్రవరి 4న. మాడభూసి అనంతశయనం అయ్యంగారు ఏ సంవత్సరంలో కేంద్ర శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు? 1934. మాడభూసి అనంతశయనం అయ్యంగారు లోక్సభకు ఎన్నవ డిప్యూటీ స్పీకర్? మొదటి డిప్యూటీ స్పీకర్. మాడభూసి అనంతశయనం అయ్యంగారు లోక్సభ డిప్యూటీ స్పీకర్గా 1952-56 మధ్య కాలంలోనూ, అలాగే లోక్సభ స్పీకర్గా ఏ కాలంలో పనిచేశారు? 1956-62. లోక్సభ స్పీకర్ పదవిని చేపట్టిన రెండో వ్యక్తి ఎం అనంతశయనం అయ్యంగారు. మోచర్ల రామచంద్రరావు. దక్షిణ భారతదేశపు గోఖలేగా ప్రసిద్ధి చెందినవారు ఎవరు? మోచర్ల రామచంద్రరావు. మోచర్ల రామచంద్రరావు ఎప్పుడు జన్మించారు? 1866. 1916 మే నెలలో కాకినాడలో జరిగిన 4వ ఆంధ్ర మహాసభకు ఎవరు అధ్యక్షత వహించారు? మోచర్ల రామచంద్రరావు.